పాత బీడుగా అమ్మేస్తున్నారు, తీసుకోవడానికి వేసేయండి. ఇక్కడ నుంచి వేసేస్తారంట కిందికి, చూడగా. ఎందుకన్నా పడదా? వద్దు, గోడ పలుతా, నేను వస్తాను. మేము ఎన్నింట్లు మారినా అట్లా తీసుకొచ్చినా. కింద ఏమన్నా అయితే లేచ కర్రీకి 60 రూపీస్ కేక్ ముక్క తినేసి పెట్టిరు. అది నేను ఎంత ఆస్తో కొనుక్కున్నాను. నిన్న చిన్నోడు కూడా పోయిండు కదరా. ఈ చిన్నోడు ఏమిడికి దూరుతాడో మధ్యలో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో జస్ట్ ఇందాకనే లేచిన, అది కూడా మా హస్బెండ్ ఫోన్ చేసిండు. పెద్ద టైం ఏం కాలే, 20 అవుతుంది అంతే. నువ్వు చేసినావా, నాన్న చేసిండు? ఎందుకు? నేను లేస్తానా? నాకేం భాష వద్దా, పిల్లలు పిలుస్తారు. మాట్లాడకు, నేను కూడా మాట్లాడా. ఉన్నవన్నీ మింగి పెట్టి మమ్మల్ని మాట్లాడంట. లేవాడు అన్న వచ్చి ఇయ్యను కూడా. ఆ డోర్ తీసుకుపోతాడు. లేవు అన్న, లేవు అన్న నుంచి లేవు. అవి బాక్సులు మీరు పొయ్యేలోపు ఏ పోరా బీరు వద్దే అంటే చూసిరా పో. ఎన్ని ఆయన వీడిపోయి ఏం చేస్తాడు? ఏం పెద్ద మనిషా? నుంచి కనిపిస్తుందా ఎంత అవుతుందో? ఏ ఆగరా, పిల్లలు ఏమి కనబడతలే క్లియర్గా ఎన్ని కేజీస్. ఏం కావాలరా? ఏం డబ్బారా? మీరు ఒకటి మింగిరు కదా, అది ఇయ్య. ఇంకా నేను ఈరోజు ఇయ్య అంటే ఇయ్య. నువ్వు జాద మొక్కినవా? చదివిండు కదలే, దాన్ని తయారు చేసి ఇస్తుందా? వాడు తినకపోతే నువ్వు పట్లాడు కొంచెమే తిన్నీగా. నువ్వు మర్యాదకి ఇచ్చినప్పుడు తీసుకోదు, మొత్తం తినేయాల్సి వస్తుంది. పట్టు. కొంచెమే తిన్నా, తర్వాతకి ఇంకొకటి ఇస్తలే. కొంచెమే తిన్నాము. నీకు పొద్దున ఒకటి ఇప్పుడు ఒకటి ఇచ్చిన, రెండు కాదు. మీకు పొద్దున సాయంత్రం తింటూనే ఉంటారు, రోజుకు 2, 3. మరి నేను అట్లే అంటానా? సరే అయితే రోజుకి ఒకటే ఇస్తా, సరేనా? 2, 3 అయితే అడుగురి, మీ సంగతి చెప్తా. రోజుకి ఒకటే ఇస్తాను, అడగాను. ఓకే, పక్క జరుగురు. తిన్నలేరా నాయన, కొంచెం కొరుకుతే ఇట్లా ఏడుస్తురు కదరా నా మీద. రోజుకు 2, 3 ఇస్తావా?
పొద్దున్న ఒకటి తిన్నావు, ఇప్పుడు ఒకటి తిన్నావు, మళ్ళీ సాయంత్రం ఒకటి తింటావు. ఇస్తూనే ఉంటాను. నేను కొంచెం వరకు తింటే ఏడుస్తుంటారు నా మీద కొడుకులు. ఈ రూమ్లో ఏమి సంతంత ఇట్లా పెట్టిరు లడ్డు. ఈ రూమ్లో ఫ్యాన్ వేసి అంతా సంత సంత పెట్టి మరి ఇటుకి వచ్చి కూర్చొని ఆడుకొని ఆడేసి సందులో ఎండలు ఏం కూస్తురు. ఇంకా రండి, ఈరోజు వాటర్ వస్తాయి మళ్ళీ. ఏంది ఎడబెట్టినాం? ఏంటి ఎడబెట్టినాం? జాజది ఎడబెట్టినాం చూపి. ఇది హన్నీరా అమ్మమ్మ, ఇది అన్న లడ్డు తింటా అంటున్నాడు, నేను వద్దు అంటున్నా. జాజ స్వీట్ కాదు అది, జాజ మీద అమ్మమ్మ శివుడికి అభిషేకం చేస్తుంది. అర్థమైంది? నేను ఆనే పెట్టింటి కానీ మళ్ళీ అమ్మమ్మ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది. ఏందిరా ఎన్ని రోజులు తిన్నబడి ఫోన్ అద్దం వింటారు అన్నీ. నువ్వు ఆడ పెట్టి అది జాజది తినేది, మనం తిన్నికే కాదు అది. ఆడ వాళ్ళ నాన్న ప్యూర్ హనీ చెట్టు నుంచి తెంపుకొస్తారు కదా, అది కొంటాడు. ప్యూర్ హనీ ఎంత కాస్ట్ పెట్టి కొంటాడో తింటారని చెప్పేసి 1-2 సార్లు ఇట్లా 1 స్పూన్ 2 స్పూన్లు తింటారు, మిగతాది అట్లే పెడతారు. కొన్ని నెలలు అయినాక పడేయాల్సి వస్తుంది. అట్లా 2-3 సార్లు చేసిన నేను ప్యూర్ హనీ. నాకు పెద్దగా నేను హనీ అదంతా తినను అనమాట. అప్పుడు అసలుకి హనీ వాల్యూ తెలిసేది కూడా కాదు. ఇప్పుడు ఉంటే బాగా అనిపిస్తుంది, తీసుకోవాలి ఈసారి. కాకపోతే 2-3 సార్లు అయితే అట్లనే చేసినాం. ప్యూర్ హనీ చెట్టుకి అప్పుడే తెంపుకొస్తారు కదా, సో అది కొన్నడు అట్లే పెట్టినాం. ఒకసారి చీమలు ఫుల్ పట్టినట్టున్నాయి, చీమలు ఫుల్ పట్టినాయి అని చెప్పేసి నేనే పడేసిన. తింటామని తెచ్చి పెట్టుకుంటారు. అది నెయ్యి కూడా అంతే, నెయ్యి డబ్బా కూడా 250 ఇచ్చేమో ఇంత తెచ్చుకున్నాడు. పెట్టు తింటా తింటా అంటాడు. ఇప్పుడు 2-3 సార్లు పెట్టుకుండు అట్లే పెట్టిండు. ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుని నెయ్యి కానీ హనీ కానీ ప్యూర్ తెచ్చుకుంటాం కానీ ఎక్కువ తినదు. నేను మా హస్బెండ్ కాల్ చేయడానికి బయటకు వెళ్తున్నా, మా హస్బెండ్ వీడియో కాల్ చేస్తున్నాను. వీడియో కాల్ చేస్తున్నా, మాట్లాడుతున్నా. కళ్ళు మీద నీళ్ళు కొట్టేది సరే లేపుదా పిజ్జా తినే వండుకుంది. పొద్దున్న నిన్న రైట్ నుంచి పిజ్జా పిజ్జా అంటుండు. ధర్మమ్మ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తాను. 8 అవుతుంది, ఇంకో గంట. తెచ్చలే ధర్మమ్మ, ధర్మమ్మ కోసం వెయిట్ చేయకపోతే ఎట్లా? మరి కింద వస్తే ఒడవై తెచ్చుకుంటాడు. వాడు ఏడకి వస్తాడు, ఈడరా ఆడరా అని ఎవరు పోయి తీసుకొస్తారని వాడికి ధర్మం తెస్తా అన్నాడు. పన్నీర్ చీజ్ పిజ్జా దేమని చెప్పింది. అదే చీజే ఇట్లా తినేదే కదా, పెరుగు ఆ చీజ్ని పెరుగు పెరుగు అంటుండే ఎంతసేపే. అదే నువ్వు అన్నదే, అదేరా చీజ్ అంటారు దాన్ని, పెరుగు అన్నారు. చీజ్ చీజ్ అంటారు దాన్ని, పెరుగు కాదు అది. చీజ్ అంటారు దాన్ని, పెరుగు అన్నారు. పండుకుంటారని చెప్పి అన్నం కూడా తినిపిల్లి ఇప్పటిదాకా. ఇక అన్నం తింటే పండుకుంటారు. 8 ఏమవుతుంది, ఇంకా గంట అయితే వస్తాడు. అప్పటిదాకా లేచి ఉండేది చాలు. ఓకే లేకపోతే సంగ నాకు. నువ్వు ఎందుకు పోతలేవు చెప్పు కిందికి? కరాచిదే పో, పప్పులో తిందాం. నేనున్నాక నీకు ఎందుకు రా భయ్యమ్మ? కింద ఒక ముసలోడు చేయి పట్టుకొని గుంజుతున్నాడు పిల్లల్ని. ఆ పిల్లలు చూసి భయపడుతున్నాడు. ఆ ముసలోడు ఏదో ఫన్నీగా చేస్తాడు కానీ పిల్లలు సీరియస్గా తీసుకొని భయపడిపోతున్నారు. 10 రూపీస్ ఉండే 7 ఉంది. కరాచీ పప్పు ఒకటే ఉంది ఈరోజు. పాలకూర పప్పు, మెంతం కూర పప్పు వేసిన అమ్మ. అందులో కరాచీదేమో. డబ్బులు రా, డబ్బులు తీసుకున్నావా? ఓ కూరకినావా? పైసలు లేకుండా ఎట్లా పోతున్నావురా? అతనేం లేట్ లేరా, సాయంత్రం ఉన్నాడు. 2 కరాచీ ప్యాకెట్లు నువ్వు అడిగిపోతావు. ఏం అడుగుతా అతను ఏదో ఊకి జోక్గా చేస్తున్నాడు.
అగో ఆడ కూర్చుంటాడు ఆ దారిలా కరెక్ట్గా ఆడ కూర్చుంటాడు. పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని భయపెట్టిస్తాడు. పిల్లలు భయపడతారు. పోరా ఏమాయా. నేను కూడా మొన్న చెప్పి భయపడి ఉరికితొచ్చిరు పైకి. ఎవర్రా అంటే చూపించింది అనమాట. ఏదో జస్ట్ ఫన్నీగా చేస్తున్నాడేమో అనుకున్నా, ఫన్నీగానే చేస్తున్నాడు అనుకున్నా. నాకు తెలిసి ఈ సాయంత్రం నీళ్ళు పట్టేటప్పుడు చూసిన ఒక పిల్లోడు అక్కడ సైడ్ వెళ్తుంటే వాడిని కూడా అట్లనే చేయబట్టుకుని గుంజుతున్నాడు. వాడైతే భయపడి మళ్ళీ అక్కడ వే నుంచి వెళ్ళిండు. అసలు ఇక్కడ రావడమే భయపడిండు. అదంతా ఎట్లనే చేస్తున్నాడు. అంత బిహేవియర్, పిల్లలు వెళ్తుంటే చేతులు పట్టుకోవడం, గుంజుకోవడం, మా ఇంటికి రా రా అని అట్లా అంటున్నాడు. అందుకే పిల్లలు బాగా భయపడిపోయారు. కిందికి వెళ్తలేదు. లేకపోతే అప్పుడు పొద్దుటి స్నానం 10 సార్లు అది తెచ్చుకుంటా ఇది తెచ్చుకుంటా అనేటోళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కిందికి పోయి మంది ఏమంటా కూడా.